ఈ ఇంట్లో పెద్ద సమస్యే ఉంది. బయటకు రానంటుంది. సమాధానం చెప్పనంటుంది. ఎవరు స్వామి అది? ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి. ఏంటి స్వామి మీరనేది? ఈ ఇంట్లో దుష్ట శక్తి ఉందా? ఉంది. అది మామూలు ఆత్మ కాదు. పగతో రగిలిపోతున్న ప్రేతాత్మ. ఎంతో మందిని చంపింది, ఇంకా చాలా మందిని చంపాలని ప్రయత్నిస్తుంది. స్వామి, ఎలాగైనా దాన్ని బయటికి పంపించేసి మమ్మల్ని అందరినీ మీరే కాపాడాలి స్వామి. దాన్ని బయటకు పంపించడం అంత సులభం కాదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన మీకే బాగా తెలుసు. కానీ దైవశక్తిని ఎదిరించి పోరాడే శక్తి ఆత్మలకుండదు. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. వెంటనే ఆ పనిని ప్రారంభించండి స్వామి. నేను ఆ పని ప్రారంభించాలంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలి. బయటికెళ్ళాలా? ఎందుకు స్వామి? మీరిక్కడే ఉంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఆ ఆత్మ తప్పించుకోవాలని చూస్తుంది. అందుకే మీరందరూ బయటకు వెళ్ళి ఈ ఇంటికి ఉన్న అన్ని తలుపులు మూసేయండి. అలాగే స్వామి. మరో విషయం. ఏంటి స్వామి? నేను చేసే ఈ ప్రక్రియలో ఆ ఆత్మ మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంది. ఏం జరిగినా సరే, ఎటువంటి శబ్దాలు వచ్చినా సరే, నా అంతట నేను తలుపులు తీసే వరకు మీరు తలుపు తీయకండి. మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి. పదహేమా, రండి రండి. పదవే. పద. యాండి, నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిటి? స్వామీజీ గారు మనల్ని బయటికి తోసి తలుపేసుకున్నారు కదా. నా గాజులు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టా. దొంగోడైతే కాదు కదా? ఏంటమ్మా నువ్వు? నీకన్నీ పిచ్చి పిచ్చి అనుమానాలు వస్తుంటాయి. నిజంగా ఆయన దొంగ అయితే మనం బయటకెళ్ళి తలుపేసుకోమన్నట్టు కదా. అవును కదా, అది కూడా నిజమే రోయ్. ఇందాక ఆయన ఆత్మ ప్రేతాత్మ అనేసరికి నా మైండ్ బ్లాంక్ అయిందిరా. అయ్యో అత్తయ్య, మనందరం బయటకు వచ్చేసాం, కానీ అంజల్ మాత్రం బెడ్రూమ్ లోనే ఉంది. మనవరాల్ని తెచ్చిందని కోడలికి చెప్పడం మర్చిపోయావా? అదేదో చిన్న పిల్ల అండి, సంకలం వేసుకుని తీసుకురావడానికి మనతో పాటు వచ్చిందేమో అనుకున్నా. అయ్యిందేదో అయింది, వెళ్ళి అంజలిని తీసుకొస్తాను. తలుపులు తీయద్దని ఆ స్వామీజీ గారు చెప్పారు కదరా. అలానే అంజలిని ఎలా వదిలేస్తానా? అవును కదా, అది బెడ్రూమ్ లోనే ఉంది కదరా, దాన్ని అక్కడే ఉండని. నువ్వురా, అసలే భయం పుట్టి చేస్తుంటే.
క్షణం మా తంటకం ఆపు. నేనెవరో ఎలాంటిదాన్నో తెలియక ఇక్కడికొచ్చావు. వెళ్ళిపో. నా దారి కడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేశాను. నువ్వు పారిపోతావా, ఇక్కడే ఉండి చచ్చిపోతావా? పారిపోని అవకాశం ఇచ్చిన ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇంకా నిన్ను ఎలా వదలను? వద్దు. ఆ స్వామీజీ అరుస్తున్నాడమ్మా, పదండి వెళ్ళి చూద్దాం. వెంకట్, స్వామీజీ తలుపులు తీద్దని చెప్పారు కదరా. అలా అరుస్తుంటే తర్వాత అంటారేంటి నాన్న? ఆయన ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో. అది కదరా వెంకట్, ఆ స్వామీజీ గారు చెప్పారు కదా, మీకు రకరకాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి, ఆ ఆత్మ మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని చెప్పారు కదా. ఇది కూడా అలాంటిదే అని నా అనుమానం రా. స్వామి ఏంటిలా కవిలిపోయారు? లోపలేం జరిగింది? నేను అనుకున్న దానికంటే 100 రెట్లు శక్తివంతమైనది ఆ ఆత్మ. దాన్ని అంతం చేయడం నా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదమ్మా. నా మాట విని మీరందరూ ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. ఆలస్యం చేసే కొద్దీ అది మిమ్మల్ని అందరినీ చంపేస్తుంది. యాండి ఏంటండి ఇలా అంటున్నాడు? దెయ్యం అంటున్నాడు ఏంటి? అదే నాకు టెన్షన్ గా ఉంది. ఈ ఇంట్లో ఏదో ఉందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరే నా మాట నమ్మట్లేదు. అమ్మో, లోపల ఉన్న స్వామీజీ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడంటే ఇంట్లో ఉన్న నా చిన్న కోడల పరిస్థితి ఏమై ఉంటుందో. నా చిన్న కోడలా. అమ్మా ఆపుతావు కొంచెం. ఏంటత్తయ్యా, నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఇంతసేపటి నుంచి మేమందరం నువ్వు లోపలే ఉన్నావని అనుకుంటున్నావు. బయటికి ఎప్పుడు వెళ్ళావు అంజలి? హేమక్కకి అంత పెద్ద ప్రమాదం తప్పింది కదా మావయ్య. ఇక పైన అలాంటివి ఇంట్లో జరగకుండా ఉండాలని గుడికెళ్ళి దేవుడికి అభిషేకం చేయించొస్తున్నాను. అందరం లోపలికి వెళ్దాం పదండి, ఆకలిస్తోంది. ఒరే, అంజలి లోపలుంది కదా, బయట నుంచి ఎలా వచ్చింది? అమ్మా నీకు అనుమానాలు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏదైతేనే అంజలి బానే ఉంది కదా, పద. పదమ్మా, పదండి. రా.
అమ్మా ఏమైంది? అందరూ ఎందుకంత డల్గా ఉన్నారు? ఒరేయ్, ఇక్కడ మేమందరం భయపడి చూస్తుంటే నీకు డల్గా కనిపిస్తున్నావా? అసలు ఏం జరిగిందమ్మా? జరగరాందంతా జరిగిపోయింది. మా అందరికి తెలియాల్సిందంతా తెలిసిపోయింది. అంటే అంజలిలో గీత ఆత్మ ఉందన్న విషయం తెలిసిపోయిందా? ఏంటమ్మా, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో దెయ్యం ఉంది. దెయ్యమా? మన ఇంట్లో దెయ్యం ఉండడం ఏంటి? అయినా ఎవరు చెప్పారు మీకు? పొద్దున ఒక పూజారి వచ్చాడ్రా. ఈ ఇంట్లో ఇది దెయ్యం ఉంది, అదేంటో కనుక్కుంటానని మమ్మల్ని అందరినీ బయటికి పంపించేశాడు. ఏం జరిగిందో తెలియదు కానీ కొద్దిసేపు తర్వాత ఒళ్ళంతా కమిలిపోయి భయంతో బయటకు వచ్చాడ్రా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా, మీ అమ్మ చెప్పేది నిజం రా. ఈ ఇంట్లో దయ్యం ఉందని, అందరినీ చంపేస్తుందని ఆ పూజారి చెప్పాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి ఆయన భయంతో పారిపోయాడు రా. నా దారి కట్టొస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. దాన్ని చంపనందుకు సంతోషించండి. వాడెవడో పూజారి వేషం వేసుకుని వచ్చి ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే నమ్మేస్తారా? అదేంటి అగ్రజ అలా మాట్లాడతావు? ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకే ఉంటుంది, మిమ్మల్ని అందరినీ భయపెట్టి మీ దగ్గర డబ్బులు గుంజేయాలని అలా చెప్పుంటాడు. అది కాదు అగ్రజ. నువ్వన్నదే నిజం అనుకుందాం. మరి ఒంటరిగా ఇంట్లో ఉన్న పూజారిని ఒళ్ళంతా కవలిపోయేలాగా ఎవరు కొట్టారు? ఆ అవసరం ఎవరికుంటుంది? పాపం అర్జున్కి ఏం తెలుసని తనని ఇలా నిలదీస్తున్నారు? నన్నడుగు, వాణ్ణెలా చిత్రహింసలు పెట్టానో నాకు మాత్రమే తెలుసు. అరే రాయిలా నుంచున్నావేంట్రా? నా పెద్ద కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు. మీరు అనుకుంటున్నట్టు దెయ్యం చేతిలో ఆ పూజారి దెబ్బలు తినడం మీరెవరైనా చూసారా? చూడలేదు. అయితే ఏంటి? పోనీ మన వాళ్ళు ఎవరైనా ఆ టైంలో ఇంట్లో ఉన్నారా? ఎవరు లేరనేగా చెప్తుంది. మరి అలాంటప్పుడు తనకి తానే ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టుకొని మీ ముందర అలా నటించి ఉండొచ్చు కదా. భలే పాయింట్ పట్టావు అర్జున్. నా విషయం తెలియకపోయినా నాకు భలే సాయం చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు. రే అర్జున్, ఈ ఇంట్లో దెయ్యం ఉందని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు లాజిక్లు మాట్లాడతావేంట్రా? ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తే ఈ ఇంట్లో దెయ్యం లేదనేది నిజం కాబట్టి. మరి ఈ ఇంట్లో జరిగిన సంఘటనలకి నువ్వేం సమాధానం చెప్తావు? వేటికి సమాధానం చెప్పాలన్నయ్య? పాప పెళ్లి ఫోటోలు ఎందుకు కాల్చింది? పోతురాజు భార్య చనిపోవడానికి కారణం ఏంటి? ఈ ఇంట్లో పనిచేసే సాకి ఆ సైకాట్రిస్ట్ ని చంపడానికి కారణం ఏంటి? చీమ చిటుక్కుమన్న అలర్ట్ అయ్యా మీ వదిన మేడపై నుంచి ఎలా దూకపోయింది? చెప్పు అర్జున్, వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తావు? చెప్పు అర్జున్. జరిగిన ప్రతి సంఘటనకు ఒక్కొక్క కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో నేను నిరూపించగలను. కాదు ఇదంతా దెయ్యమే చేసింది అని మీరు నిరూపించగలరా? చెప్పండి, ఇదంతా దెయ్యమే చేసిందని మీరు నిరూపించగలరా? రేయ్, నిరూపించడానికి సాక్ష్యాలు చూపించడానికి ఇదేం కోర్టు కాదు. మేమేం దోషులం కాదు. ఇదో కుటుంబం రా. మేమంతా కుటుంబ సభ్యులం రా. మా మాటల్ని సాక్ష్యాలతో కాదురా, నీ మనసాక్షితో చూడు. అప్పుడు మా బాధంతా నీకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది, కానీ మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు.
ఈ గొడవలన్నీ ఎందుకురా? అందరం కలిసి స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం. ఆ స్వామీజీని నమ్ముకుని ఏం సాధిస్తారు? ఆ స్వామీజీ ఇప్పుడు శక్తిహీనుడు. ఈ విషయం బయటపడకుండా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. ఒక విధంగా ఇది నాకు కూడా మంచిదే. మీరందరూ ఆ స్వామీజీ భ్రమలో ఉంటారు. నేను నా అర్జున్కి దగ్గరవుతుంటాను. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే మనందరం కలిసి స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం. మేం చెప్పాల్సింది మేం చెప్తాం, నువ్వు చెప్పాలనుకుంది నువ్వు చెప్పు. అసలు ఇంట్లో దెయ్యం ఉందో లేదో ఆయన డిసైడ్ చేస్తారు. పదండి పదండి. మా అసలు స్వామీజీ గారిని కలవడం కుదరదమ్మా. ఏ ఎందుకు కుదరదురా? అది అది ఇప్పుడు స్వామీజీ గారు దీక్షలో ఉన్నారన్న విషయం తెలిస్తే తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామీజీ గారు దీక్షలో ఉన్నారన్న విషయం గీతకు తెలియకూడదు. ఒరే అర్జున్, ప్రతి విషయానికి ఇలా అడ్డుపడతామేమిట్రా? అసలు నీకేమైంది? స్వామీజీ గారిని ఎందుకు కలవకూడదు? అసలు స్వామీజీ గారు ఊర్లో లేరు కాబట్టి. లేరా? ఎక్కడికి వెళ్ళారా? అది 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 శివపురం వెళ్ళారు. ఏంటి, శివపురం వెళ్ళారా? అంటే స్వామీజీ గారు ఆ గీతాత్మను అంతం చేసే ప్రయత్నంలో ఉన్నారా? గీతను అంతం చేయడానికి కాకపోతే శివపురంలో స్వామీజీ గారికి ఏం పని ఉంటుంది? అందుకే వెళ్ళుంటారు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా గీత గీత అని అంటూ ఉంటారు. గీతని అంతం చేయడం తప్ప స్వామీజీ గారికి ఇంక వేరే పనేం లేదనుకుంటున్నావా? అదేంట్రా అలా అంటున్నావు? అవునమ్మా, స్వామీజీ గారి గురువు గారికి ఆరోగ్యం బాలేదంట. స్వామీజీ గారు దగ్గరుండి ఆయనకి సేవలు చేయడానికి వెళ్లారు. మరి స్వామీజీ గారిని కలవాలంటే ఆయన రావడానికి ఇంకా వారం రోజులు పడుతుందంట. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. దయచేసి వారం రోజులు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏంటండి ఇది? అవును, వారం రోజుల్లో నా పని కూడా పూర్తయిపోతుంది. నిన్ను శాశ్వతంగా నా వాణ్ణి చేసుకోబోతున్నాను. స్వామీజీ గారిని వారం రోజుల పాటు కలవకుండా ఇంట్లో వాళ్ళని ఆపగలిగాను. ఇక మిగిలింది గీత నుండి వీళ్ళని కాపాడటం. ఈ వారం రోజులు గీత దృష్టి వీళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. కానీ ఎలా చూసుకోవాలి? ఏంటి అర్జున్ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను అంజలి? ఏం చేస్తున్నావో నీకు తెలీదా? కొన్ని రోజుల నుండి నేను ఎంత దగ్గర అవడానికి ప్రయత్నించినా నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. నువ్వు అలా చేస్తుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? నన్ను అవమానించినట్టుగా ఉంది. అంజలి, అవేం మాటలు అంజలి? నిన్నెందుకు అవమానించాలనుకుంటాను? ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నాకు తెలియకుండానే అలా ప్రవర్తించుంటాను.